తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు. వెన్నుపోటుతో వచ్చినటువంటి ప్రభుత్వం పన్నుపోటు తప్ప ఈ సంవత్సర కాలంలో సాధించింది ఏం కనిపించట్లేదు. ఎలక్షన్స్ ముందు ఈయన దాదాపు 3,000 కోట్లు అనౌన్స్ చేశాడు. ప్రాజెక్ట్స్ కానివ్వండి, రైస్ స్కీమ్కి కానివ్వండి, ప్రొహిబిషన్ కానివ్వండి, సరిగ్గా అమలు చేయడానికి, ఇన్ని ఇళ్ళకు కానివ్వండి, ఇన్ని అనౌన్స్ చేసినటువంటి ఈయన మరి 3,150 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ని 550 కోట్లు తగ్గించేశాడు. అక్కడే అర్థమైపోయింది ప్రజలకి. ఇక ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలకు అంతమే లేదు. పుట్టిన ప్రతి పిల్లకి 5,000 రూపాయలు వేస్తా అన్నాడు. మరి సంవత్సరం తిరిగేలోగా 10 లక్షల ఇళ్ళు కట్టించి ఇస్తా అన్నాడు. మరి రైతులకి ఇంకా రాయితీలు ఇస్తా అన్నాడు. అన్నీ పోయినాయి. చివరికి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అసలు స్వరూపం బయటపడింది. ఇక అన్ని రంగాల్లో ఇంత ఘోరంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఇంతవరకు రాజకీయ చరిత్రలోనే చూడలేదు. ముఖ్యమంత్రిగా ఈ ఏడాది కాలంలో మీ ఆలోచనల్లో, మీ పరిపాలనలో అపశృతుల మాట కాసేపు అలా ఉంచితే సగటు తెలుగువాడు గుండెలవిసేలా రోధించి కళ్ళనీళ్ల పర్యంతమైన ఓ చీకటి కథలోకి ఒక్కసారి వెళ్దాం. వర్తమాన చరిత్రలో ఎన్టీఆర్ మరణం మిగిల్చిన బాధ నుండి తేరుకోకముందే ఆయన కుటుంబం ఒకసారి అస్థికల కోసం కలహించుకుంటే ఇప్పుడు ఆస్తుల కోసం వీధి పోరాటాలు చేస్తోంది. ఎన్టీఆర్కు నిజమైన శ్రద్ధాంజలి అర్పించండి అంటూ వారి కుటుంబ సభ్యులను చేతులెత్తి ఆర్థిస్తూ మేము అందించిన 3 నిమిషాల నివాళి కోసం ఒక్కసారి మా జర్నలిస్ట్ డైరీ పేజీల వెనక్కి వెళ్దాం. త్వరితగతిన మారుతున్న తెలుగుదేశం అనే పుస్తకంలో ఎన్టీఆర్ ఆస్తులు, అస్థికల పంపకాల పర్వం తెరుచుకోవటం అత్యంత శోచనీయం. ఎన్టీఆర్ ఎన్ని గంటలకు మరణించారనే విషయం నుండి లుంగీ బనియంతో పడుకునే ఎన్టీఆర్ మరణించిన నాటి రాత్రి మామూలుగా ధరించే పంచెతో పడుకోవటం ఎలా జరిగిందనే పలు రకాల ప్రశ్నలు, వ్యాఖ్యానాలతో తెలుగుదేశం రాజకీయాలు జుగుప్సాకరమైన మలుపుకు లోనయ్యాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయాల్లో అత్యంత సహజ విషయాలుగా పరిణమించిన ఈనాటి పరిస్థితుల్లో అటు పార్వతి వర్గీయులు, ఇటు హరికృష్ణ అనుచరులు శృతిమించిన స్థాయిలో కాట్లాడుకోవటం విచారకరమైన విషయం. ఆస్తుల కొట్లాటలు మాత్రమే విన్న మన సోకాల్డ్ నాగరికతలో ఇక అస్థికల కోసం కాట్లాటలు కూడా చూడవలసి రావటం, అది కూడా చరిత్ర అపురూపంగా తెలుగు ప్రజలకు అందించిన ఎన్టీఆర్ విషయంలోనే జరగటం హృదయ విదారకమైన విషయం. రేపటి తెరలేచే పార్లమెంటు ఎన్నికల రాజకీయాల్లో ఎన్టీఆర్ బొమ్మ, మాట రెండూ ముఖ్యమైనవే కావచ్చు. అభ్యర్థుల గెలుపు ఓటములకు ఎన్టీఆర్ బొమ్మ అత్యంత ప్రధానమే కావచ్చు. కానీ అందుకు మేమంటే మేమే ఆయనకు నిజమైన వారసులమని చితాభస్మం నుండి కలశాల తరలింపుల వరకు పోటీలు పడి సంతాప సమావేశాలు, ప్రార్థనా గీతాలు ఆలపించడం కంటే తన చివరి క్షణం వరకు బడుగు వర్గాలంటూ కలవరిస్తూ కనుమూసిన ఎన్టీఆర్ ఆశయాల అమలు కోసం ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఈ వైరి పక్షాలు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ విషయాల్లో ప్రత్యక్షంగా తలదూర్చకుండా గౌరవప్రదమైన మౌనాన్ని పాటించినా ఆయన సహచరులు, కార్యకర్తలు బయట వినిపింపజేసే వ్యాఖ్యానాలు వినేవారెవరైనా చెవులు మూసుకునే పరిస్థితి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక లక్ష్మీపార్వతి విషయానికి వస్తే ఎన్టీఆర్ మరణించిన మరుక్షణం నుండే రాజకీయం అనే అస్త్రాన్ని తన ప్రత్యర్థులపై సంధించడానికి ఆమె పడుతున్న తాపత్రయం సభ్య సమాజం హర్షించదు. ముఖ్యంగా ధర్నాల విషయంలో, పార్టీ నాయకత్వ విషయంలోనూ ఆమె ఎక్కడ పరిస్థితి తన చేయి దాటిపోతుందన్న తొందరపాటుతో వ్యవహరించినట్లు విదితమవుతోంది. చివరిగా ఎన్టీఆర్ వారసులు, కొడుకులు, కూతుళ్లు తమ తండ్రి మరణంతో శోకతప్తమైన హృదయాలతో ఓ పక్కన ఉంటే, ఆస్తుల పత్రాల విషయంలో ఎన్టీఆర్ ఇంటిలో తాళాల గురించి, తలుపుల గురించి వాళ్లలోనే కొంతమంది ప్రయత్నించినట్లు వార్తల సారాంశం. పోలీసులు, కోర్టులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దే స్థాయికి ఎన్టీఆర్ కుటుంబం వచ్చిందంటే అప్రదిష్ట వారికి మాత్రమే కాదు, అది యావత్ తెలుగు జాతికి అవమానం. ఇప్పుడు మొత్తం దేశమంతా, తెలుగుదేశంలోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ జరుగుతున్న ఈ విపత్కర వికృత పరిణామాలను విస్తుపోయి చూస్తున్నది. ఇక చాలు. నిజమైన శ్రద్ధాంజలికి నిర్మలమైన మనస్సు కావాలి. ఇక ఈ ఆస్తులు, అస్థికల పంపకాల పర్వానికి తెరదించి నిజాయితీగా నివాళులు అర్పించండి. అప్పుడే ఎన్టీఆర్ ఆత్మశాంతిస్తుంది, తెలుగు జాతి సంతోషిస్తుంది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఒక రాజర్షి, మరో మహామనీషి కలిసి వెలిసిన ఓ బడుగు వర్గాల దేవుడు తెలుగువాడి ఇంటింటా వెలిశాడు. రేపు చరిత్ర పుస్తకాల్లో భావి పౌరులు చదువుకునే ఆయన జీవిత కథ సగటు తెలుగువాడు ఇప్పటికే కంటతా పట్టేశాడు. కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టే దిశలో సిద్ధాంతాన్ని రాసి అర్థశాస్త్ర పండితుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసిన ఈ మహనీయుడు మరణించింది ఎప్పుడంటారా?
ఆయన మరణించిన అశుభ గడియ ఎప్పుడో కాదు, 7 పదుల ఎన్టీఆర్ విశిష్ట వ్యక్తిత్వాన్ని వీధుల్లోకి లాగిన మొన్నటి రోజునే అది సంభవించింది. ఆస్తులు అస్థికల కోసం కుటుంబ సభ్యులు బజార్న పడటం చూసి నిన్న ముక్కున వేలేసుకున్న తెలుగు ప్రజలు ఇప్పుడు జరుగుతున్న బజారు తగాదాల వాసనలకు తమ ముక్కుల్నే మూసుకుంటున్నారు. ఇప్పుడు నేను హ్యాండ్ ఓవర్ చేయనండి. హరికృష్ణ గారు చైర్పర్సన్ చెప్పిన మై బిలౌడ్ ఫాదర్ వాజ్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, బాలకృష్ణ గారు వాజ్ ట్రస్ట్ మెంబర్. లక్ష్మీపార్వతి గారికి అఫీషియల్గా ఏమి హోదా లేదండి ఈ ట్రస్ట్లో? లేదు, ఎవ్వరికి లక్ష్మీపార్వతి గారికి కాదండి, ఎవ్వరికి లేదు. మా ప్రాపర్టీ కోసం లక్షలు ఖర్చు పెట్టుకొని మేము కట్టుకుంటే వీళ్ళకి ఏం హక్కు ఉంది చెప్పండి? నేను సంవత్సరం నుంచి కష్టపడి ప్రతి వస్తువుని సేకరించుకుంటుంటే ఈ బిల్డింగ్ అయితే ఎవరు కట్టారు? వీళ్ళు వచ్చి కట్టారా? వీళ్ళ తాత వచ్చి కట్టారా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కానీ 3 రోజుల నుంచి మేము పంపిస్తున్నాం. ఆల్రెడీ మీరు చూసారు, మేనేజింగ్ ట్రస్టీ గారు 3 రోజులు ఆయన పాపం అంటున్నాడు, తాళాలు లేవు అంటున్నాడు. లేవున్నప్పుడు ఏం చేస్తాను? మీ ఇంటికి ఇప్పుడు తాళాలు పోతాయి, ఏం చేస్తారు మీరు? కట్ చేసి కొత్త తాళాలు వేసుకుంటారు. మేము చేసేది అది, మా ఇంటికి మేము అదే చేస్తాం. మీరు పంపించండి, పంపించండి, పంపించండి. మాకు తాళాలు దొరకలేదని మేము వచ్చాం. వస్తే వాళ్ళని కొనకూడదు. Of course, we're going to wait for the case. If they're not giving, then naturally we have to cut. వద్దు, ఏం పర్లా. మీరు ఇక్కడ వచ్చిన రాజకీయ రాల, మీరు బాగా వచ్చారు. అది వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తా నా దగ్గర నేను కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. మీరు కోర్టులో తెచ్చుకుంటే వాళ్ళు అంతే, మరి కోర్టులో వేసుకోమనండి. అవును, ఆయన ఓ అద్భుత చిత్రకారుడు. తన మనసు కుంచెతో సృష్టికే ప్రతి సృష్టిని చిత్రించిన కాన్వాసుపై కుటుంబ సభ్యులంతా కలిసి మళ్ళీ మళ్ళీ బురద చల్లేస్తుంటే, నెత్తుటి మరకలు పూస్తుంటే నిస్సహాయుడై చూస్తున్న తెలుగువాడు మరోసారి రాతియుగం వైపు వెళ్లడానికే తన ఆసక్తి చూపుతాడేమో. తెలుగువాడి గాంభీర్యానికి ఎన్టీఆర్ ప్రతిరూపం. తెలుగు దర్పానికి ఆయన ఓ దర్పణం. చీకటి నుండి వెలుగులోకి అందరినీ సాదరంగా తీసుకువెళ్ళడానికి ఆయన రచించుకున్న లక్ష్యాల పరంపర ఎవరికైనా ఆదర్శప్రాయం. రాజకీయానికి రాక్షసత్వానికి మధ్యన ఉన్న ఇనుప తెరల్ని సైతం పడగొట్టి ఇప్పుడు మనం సాధించేదేమిటి? ఆయన మహోన్నత ఆశయాల్ని గాలికి వదిలి ఆస్తుల కాట్లాటలకు పూనుకోవటం భావ్యమా? ఆలోచించండి. జరిగిన ఈ కథంతా ఎప్పుడో జరిగినట్లు భ్రాంతి. కానీ జరిగింది నిన్నగాక మొన్నేగా. చరిత్ర పుటలు ఒక్కసారి తిరిగేస్తే మనం మరచిపోయిన కన్నీటి కథలు ఎన్నో. ముఖ్యమంత్రి గారు, మళ్ళీ మీ పరిపాలనలోకి ఒక్కసారి వెళ్దాం. నక్సలైట్ల గురించి ఆ మాట ఈ మాట చెప్పి పీపుల్స్ వార్ గ్రూప్ మీద నిషేధం విధించారు. వ్యవస్థను మార్చడానికి తుపాకీలు పట్టుకుని అడవులకు వెళ్ళిన అన్నల మీద మీకున్న శ్రద్ధ ఇల్లీగల్ వెపన్తో రాయలసీమలో పచ్చి నెత్తురు పారిస్తున్న ఫ్యాక్షనిస్టుల మీద ఎందుకు లేదు? నేనేం చేసినా విమర్శిస్తారని వాపోయే మీరు ఫ్యాక్షనిస్టుల గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? రాయలసీమలో గడపల్లేని ఇళ్లున్నాయంటే నమ్ముతామేమో కానీ బాంబుల్లేని ఊళ్ళున్నాయంటే ఎలా నమ్మగలం? ఈ వ్యవస్థలో చట్టాలను నమ్మని పార్టీలకేమో నిషేధం, చట్టాలను చట్టుబండలు చేసి అటకలెక్కించిన వ్యక్తులకేమో ఎత్తెత్తు పీటలు. మీ పార్టీతో పాటు అన్ని పార్టీల వాళ్ళు